తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మలుపు తిరిగింది. నిన్నటి వరకు సబబుగా ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు సైలెంట్ సెంట్రల్ పాయింట్ తాడేపల్లి చుట్టూ తిరుగుతుంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్తో వెళ్లడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనానికి దారితీసింది. దాదాపు 500 కార్ల భారీ కాన్వాయ్తో తాడేపల్లి బయలుదేరి వెళ్లడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ పరిణామం కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా కోలుకొని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ కలయిక కేవలం మర్యాదపూర్వమైనది కాదని, దీని వెనుక బలమైన రాజకీయ పునాది ఉందని భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తన కేడర్ను ఎలా బలోపేతం చేయాలనే దానిపైనే దృష్టి సారించారు. సరిగ్గా ఇదే సమయంలో కీలక నేతలు ఆయన వైపు మొగ్గు చూపడం వల్ల వచ్చే ఎన్నికల నాటికి సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. 500 కార్లతో వెళ్లడం అనేది ఒక శక్తి ప్రదర్శనగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన విషయం కాదు. రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే తుఫానుకు ఇది సంకేతం అని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో బిజీగా ఉన్న తరుణంలో క్షేత్రస్థాయిలో ఇట్లాంటి మార్పులు జరగడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేతలు వైకాపా వైపు వెళ్లడం వల్ల ఓటు బ్యాంకు సమీకరణాలు తలకిందలయ్యే ప్రమాదం ఉంది. తాడేపల్లి నివాసంలో జరిగిన ఈ భేటీలో రాబోయే రాజకీయ పోరాటాలు మరియు ప్రజా సమస్యలపై పోరాడే విధానం గురించి సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు సమాచారం. జగన్ తనను నమ్ముకున్న వారికి ఇచ్చే ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు జీవన్ రెడ్డి వంటి నేతలకు సముచిత స్థానం కల్పించడం ద్వారా పార్టీకి మళ్లీ పునర్వైభవం తీసుకురావచ్చని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిణామం వల్ల ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇదే తరహా వలసలు కొనసాగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ 500 కార్ల యాత్ర తాడేపల్లికి కేవలం ఒక ప్రయాణం కాదు, అది వచ్చే ఎన్నికల సమరానికి ఒక నాంది అని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలకు ప్రతిగా జగన్ వేస్తున్న పై ఎత్తులు ఇప్పుడు రాజకీయ రంగాన్ని వేడెక్కిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. ఈ భారీ జన సమీకరణ మరియు నాయకుల కదలికలు ప్రస్తుత ప్రభుత్వానికి ఒక బలమైన హెచ్చరికగా మారాయి అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. రాబోయే కాలంలో ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉంటుందో అర్థమవుతుంది.